అకస్మాత్తుగా సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ ప్రారంభమైంది. అది సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మేము అద్భుతమైన మార్పులు చేసాం, గద్దెలు మార్పు చేసాం అని ప్రభుత్వం చెప్తుంటే, గిరిజనుల గుడిలోకి సోకాల్డ్ నాగరికలు చొరబడ్డారు అంటూ, అంపశయ్య మీద ప్రపంచంలో అతిపెద్ద జాతర మేడారం అస్తిత్వమైంది అంటూ ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సంప్రదాయ దేవాలయంగా మార్చేస్తున్నది ప్రభుత్వం. మేధావులారా గిరిజనుల కోసమే నోరు విప్పండి అంటూ మేడారంలో ఆదివాసీ సంప్రదాయాలకు విరుద్ధంగా కొత్త గద్దెల నిర్మాణం జరిగింది. మేడారంలో ఎంతో గొప్పగా కొత్త గద్దెలు కట్టిస్తున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసీ ఆచార సంప్రదాయాలకు తూట్టుపడుస్తుందని పలువురు మండిపడుతున్నారు. గద్దెల స్తంభం మీద నామాలు ప్రత్యక్షమవడం మీద ఆదివాసీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి దైవాలుగా భావించే సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గుట్లు గోత్రాల ప్రకారం పనులు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆదివాసీ గోత్రాల్లో ఎక్కడా నామాలు లేవని ఆదివాసీలు అంటున్నారు. గోత్రాల చిహ్నాల పేరుతో తిరునామాలు, శివలింగం చెక్కడం తమ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉందని ఆదివాసీలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే స్వస్తిక్ విషయంలోనూ వివాదంగా తలెత్తగా మంత్రి సీతక్క ఆ చిహ్నాన్ని సమర్థిస్తూ సర్ది చెప్పారు. ఇప్పుడు తిరునామాల విషయంలో ఏమని సర్ది చెప్తారో చూడాలని స్థానికులు అంటున్నారు. పైగా రాతి కట్టడాలతో గద్దెల ఆధునీకరణ వల్ల మేడారం ఆలయ రూపురేఖలు మారిపోయి సహజత్వాన్ని కోల్పోయిందని ఆదివాసీలు అభిప్రాయపడుతున్నారు. సహజత్వం నుంచి కృత్రిమత్వానికి తీసుకొస్తున్న ఈ పనులపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయంటూ ఇదిగో దీనికి సంబంధించినటువంటిది. ఇక్కడ మొన్నేమో స్వస్తిక్ మా గిరిజన సంప్రదాయం అన్నారు సీతక్క. ఇప్పుడు ఇవాల్టి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్చామంటారా ఏంటి అన్నటువంటిది ఇక్కడ వీళ్ళు రైజ్ చేస్తున్న పాయింట్.